సార్ ఈరోజు హోంవర్క్ 4, 7 సమ్స్ సార్. నువ్వు 2 సార్లు అడుగుతావు ప్రతిదీని జస్వంత్, నాకు అర్థం కాదు. ఇప్పుడు 4th సమ్ చూడండి, అది 4 అయిపోయింది కదా, 5th సమ్ చూడండి. క్రామర్స్ మెథడ్ అన్నది. Given system of equations, sir. What is the equations రాసండి. 2x minus y plus 3z equal to 9. 2x minus y plus 3z equal to 9. X plus y plus z equal to 6. X minus y plus z equal to 2. It can be written as 2 minus 1 3 1 1 1, next 1 minus 1 1 into xyz equal to 962. ax equal to d. మీరు ఇక్కడ కావాలంటే ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ ax ఈక్వల్ టు d అని ఇక్కడ కూడా రాసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. అలా లేకపోయినా ఎలా అయినా రాయొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, డెల్టా తీసుకోవాలి కదా. లెట్ డెల్టా ఈక్వల్ టు, ఇక్కడ డెల్టా అని చెప్పి మ్యాట్రిక్స్ రాస్తున్నారు, అలా రాయకూడదు. డెల్టా అంటే ఇక్కడ డెట్టే తీసుకోవాలి మనం. ఏ మ్యాట్రిక్స్ కి డెట్ తీసుకోవాలి. డెట్ 2 minus 1 3 1 1 1 1 minus 1 1. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనం 2 into 20 కాలం విడిచిపెట్టేస్తే 1 plus 1 అంటే 2 అవుతుందండి. ప్లస్ 1 into 20 కాలం విడిచిపెట్టేస్తే 1 minus 1 అంటే 0 అవుతుందండి. ప్లస్ 3 into 20 కాలం విడిచిపెట్టేస్తే -1 అంటే -2 అవుతుందండి. దట్ ఈక్వల్ టు 4 plus 0 minus 6 అంటే -2 అవుతుందండి. నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి క్రామర్స్ మెథడ్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి డెల్టా 1 అంటే ఏం చేయాలి, డెల్టాలో C1 ప్లేస్ లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఫస్ట్ కాలం తీసేసి దాని బదులు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి 962 -2 సార్ వాల్యూ -1 1 1 -1 3 1 1 ఏమండి, దట్ ఈక్వల్ టు దట్ ఈక్వల్స్ 9 into 1 plus 1 2 అవుతుంది. ప్లస్ 1 into 20 కాలం విడిచిపెడిస్తే 6 minus 2 4 అవుతుంది. ప్లస్ 3 into 20 కాలం విడిచిపెడిస్తే -6 -2 -8 అవుతుంది. అంటే ఇక్కడ 9 2s are 18 ప్లస్ 4 -24. 18 plus 4 అంటే 22 -24 అంటే -2 వస్తుంది. ఇది డెల్టా 1 ఉంది. తర్వాత డెల్టా 2 ఈక్వల్ టు సారీ -4 సార్ వాల్యూ. ఉదయ్ మైక్ ఆఫ్ చేయమా, ఉదయ్ మైక్ ఆఫ్ చేయి. ఓకే సార్. డెల్టా 2 ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ లో మనం సెకండ్ కాలం తీసేసి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాయాలి. అంటే 2 1 1 962 3 1 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 into 6 minus 2 4 -9 into 20 కాలం విడిచిపెడిస్తే 1 - 1 0 ప్లస్ 3 into 20 కాలం విడిచిపెడిస్తే 2 - 6 అంటే -4. అంటే ఇది ఎంత వస్తుందంటే 8 - 0 - 12 8 - 12 అంటే -4. డెల్టా 2 ఈక్వల్ టు డెల్టా 3 -6 వస్తుందా. థర్డ్ కాలం తీసేయండి ఏలో 1 2 3 సార్. 1 1 -1 1 -1 962 అమ్మ. దట్ ఈక్వల్ టు 2 into 2 plus 6 అంటే 8 ప్లస్ 1 into 20 కాలం విడిచిపెడిస్తే 2 - 6 అంటే -4 ప్లస్ 9 into 20 కాలం విడిచిపెడిస్తే -2 అవుతుంది. అంటే ఇది 16 - 4 - 18 అంటే 16 - 22 అంటే -6. ఇది డెల్టా 3.
by Cramer's rule, x equal to delta 1 by delta and minus 2 by minus 2 equal to 1. Next 1 2 3 sir around value. Perfect. Y equal to delta 2 by delta, that equal to delta 2 ante minus 4 by minus 2, that equal to 2 avutundamma. Next z equal to delta 3 by delta minus 6 by minus 2, that equal to 3. Therefore the solution set of the given system of equations is x equal to 1 comma y equal to 2 comma z equal to 3 and next matrix inversion method. Given system of equations, sir. Two x minus y plus 3z equal to 9. X plus y plus z equal to 6. X minus y plus z equal to 2. It can be written as ax equal to d అని రాసుకోవచ్చు, లేదంటే మనం నెక్స్ట్ మ్యాట్రిక్స్ రాసిన పర్వాలేదు. 2 minus 1 3 1 1 1 1 minus 1 1 into x y z 9 6 2. ఇప్పుడు here a equal to 2 minus 1 3 1 1 1 1 minus 1 1 తీసుకుంది కదా. det a equal to det 2 minus 1 3 1 1 1 1 minus 1 1 minus 1 2 minus 1 3 1 1 1 1 minus 1 1. that value find out చేస్తే 2 into 2 minus plus 1 into 0 plus 3 into minus 2. 4 plus 0 minus 6, that means minus 2 not equal to 0. Therefore A is a non-similar matrix. Therefore A inverse exists. Sir, adjoint A find out చేయాలి. Adjoint A equal to ఇది మ్యాట్రిక్స్ కాబట్టి కాన్స్టెంట్స్ ఏమన్నా ఇక్కడ 962 కదా. 1 1 1 1 minus 1 1 1 minus 1. Next minus 1 3 2 minus 1 1 1 1 1. One plus 1 2 1 minus 1 0 minus 1 minus 1 minus 2 3 minus 3 minus 3 plus 1 minus 2 2 minus 3 minus 1 minus 1 plus 2 1 minus 1 minus 3 minus 4 3 minus 2 1 2 plus 1 3 2 0 minus 2 minus 2 minus 1 1 minus 4 1 3. ఇప్పుడు A inverse equal to 1 by det A into adjoint A.
ఏమండి 1/30 అంటే 1/-2 ఇంటూ adjoint A 2 - 2 - 4 -2 - 1 1 -4 1 3. ఇప్పుడు ఏ ఇన్వర్స్ వచ్చింది మనకి, దీన్నే మనం -1/2 అని కూడా రాసుకోవచ్చు. -1/2 ఇంటూ ఇదంతా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యాప్లెక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x is equal to a minus a inverse into d. బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d. x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d అంటే a ఇన్వర్స్ అంటే -1/2 ఇంటూ 2 - 2 - 4 -2 - 1 1 -4 1 3 ఇంటూ d అంటే 962. మల్టిప్లై చేయండి. -1/2 ఇంటూ ఈ రో ఈ కాలం అంటే 2 9s are 18 -12 -8 అలాగే -18 -6 + 2 -36 + 6. Sir, చెప్పమ్మా. sir ఇది సార్ ఒక్కసారి అడ్జాయింట్ ఏ నుంచి చెప్పండి సార్ ఒకసారి. 1 1 1 1 కదా. ఎస్ సార్, అవును సార్. వెరీ గుడ్ అమ్మా, బాగా అబ్జర్వ్ చేసుకో. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/30 అంటే 1/-2 ఇంటూ adjoint A. adjoint A అంటే 2 - 2 - 4 0 - 1 1 -2 1 3. ఇప్పుడు ఈసారి బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d. అంటే x ఈక్వల్ టు a ఇన్వర్స్ అంటే -1/2 ఇంటూ 2 - 2 - 4 0 - 1 1 0 - 1 1 -2 1 3 ఇంటూ x అంటే d అంటే 962. ఏమండి, దట్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఈ రో ఈ కాలం చేస్తే 2 9s are 18 -12 -8 నెక్స్ట్ 0 -6 + 2 -18 + 6 + 6. సింప్లిఫై చేస్తే -1/2 ఇంటూ ఇది ఏమైనా వస్తుందంటే 20 అంటే -2 వస్తుందమ్మా. రాసిన అలాగే, లేకపోతే 18 - 20 అలా రాయినా మళ్ళీ డైరెక్ట్ గా రాసి ఇది -4 వస్తుంది. ఇదేమైనా వస్తుంది, -6 వస్తుంది. వీటన్నిటిలో కూడా -2 కామన్ తీసేయండి. -2 కామన్ తీస్తే -2/2 ఇంటూ ఇక్కడ ఏమైనా వస్తుందంటే 1 2 3 వస్తుంది. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు ఇది అంటే xyz ఈక్వల్ టు 1 2 3. లాస్ట్ లో therefore the solution set of the given equation, అదే system of equations is next. Therefore the solution set of the given system of equations మీరు మాట్లాడే పని లేకపోతే మైక్ ఆఫ్ చేసి ఉంచండి. ఈజ్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 z ఈక్వల్ టు 3 అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అయిపోయింది. 6th వన్ అండి. క్రామర్స్ మెథడ్. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్.
given system of equations, sir. 2x minus y plus 8z equal to 13. 3x plus 4y plus 5z equal to 18. 5x minus 2y plus 7z equal to 20. It can be written as ax equal to d. అంటే మనం ఏ విధంగా రాయొచ్చండి? 2 minus 1 8 3 4 5 5 minus 2 7 into xyz equal to 13 18 20. ax equal to d. ఇప్పుడు సార్ డెల్టా తీసుకోండి. లెట్ డెల్టా ఈక్వల్ టు 2 minus 1 8 3 4 5 5 minus 2 7. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 into 4 7s are 28 28 plus 10 38 plus 1 into ఈ రోజు కాలం ఇట్స్ పెడితే 7 3s are 21 21 minus 24 అంటే -4 21 minus 25 అంటే -4. నెక్స్ట్ ప్లస్ 8 into ఈ రోజు కాలం ఇట్స్ పెడితే -6 minus 20 అంటే -26. 38 2s అంటే 76 అండి -4. ఇది ఏమైనా వస్తుందంటే 28 ఎంత అంటే 160 160 ని 6 8s are 48 160 48 అంటే 208 అండి. ఇప్పుడు చూడండి 76 ఇందులో తీసేసాం అనుకోండి 132 ఉంటుంది. 130 అంటే -136 వస్తుందండి. నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి డెల్టా 1 అయ్యి తీసుకోండి సార్. డెల్టా 1 ఈక్వల్ టు ఫస్ట్ కాలం తీసేయండి డెల్టాలో. దాని బదులు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకోండి. 13 18 20 -1 4 -2 భాస్కర్ మైక్ రాస్తే 857 that equal to 13 into 20 కాలం ఇట్స్ పెడితే 4 7s are 28 28 ప్లస్ 10 అంటే 38 వస్తుంది. ప్లస్ 1 into 20 కాలం ఇట్స్ పెట్టేస్తే 18 7s are అంటే 126 126 మైనస్ 100 అంటే 26 వస్తుందమ్మా. నెక్స్ట్ ప్లస్ 8 into అది రాయినా స్టెప్ రాయినా లేకపోతే మీకు రాస్తాం లేదా ఎందుకు 4 7s are 28 ప్లస్ 10 తర్వాత ప్లస్ 1 into 20 కాలం ఇట్స్ పెడితే 18 7s are 126 మైనస్ 100 తర్వాత ప్లస్ 8 into 20 కాలం ఇట్స్ పెడితే -36 -80 అమ్మా. అంటే 8 into -116 -408 సార్. 13 తో మల్టిప్లై చేస్తే 13 8s are 104 10 ఉంటుంది. 39 3s are 39 10 49 తర్వాత ప్లస్ 26. నెక్స్ట్ ఇది ఏమైనా వస్తుందంటే 880 ని 48 908 వచ్చిందా? 928 సార్. 928 అంతే 928. ఇప్పుడు ఇది ఏమైనా వస్తుందంటే ఇది 500 520 మైనస్ 928 500 20 తీసేస్తే 08 అంటే -408 వచ్చిందండి. అవును సార్. డెల్టా 2 ఈక్వల్ టు 2 3 5 13 18 20 8 5 7 దట్ ఈక్వల్ టు 2 into 18 7s are అంటే ఇప్పుడు చూసాం మనం 18 7s are అంటే 126 మైనస్ 100 మైనస్ 13 into 20 కాలం ఇట్స్ పెడితే 21 minus 25 ప్లస్ 8 into 20 కాలం ఇట్స్ పెడితే 60 minus 90 అంటే 2 into 26 minus 13 into -4 plus 8 into -30 ఇదేమో 52 అవుతుంది.
ఇదేమో 52 అవుతుంది, ఇదేమో -240 అవుతుంది. అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఇది 104 - 240 అంటే -136 వస్తుంది. -130. Yes, sir. తర్వాత ΔT వాల్యూ, ΔT అంటే థర్డ్ కాలం తీసేయాలి. 2 3 5 -1 4 -2 13 18 20 that equals 2 into 4 20s అంటే 80 ప్లస్ 36 1 into 20 కాలం తీసేస్తే 60 - 90 ప్లస్ 13 into 20 కాలం తీసేస్తే -6 -20. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 into 116 126 -30 ప్లస్ 13 into -26 -136. XYZ values 311, sir. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 232, ఇదేమో -30, ఇది ఎంత వస్తుందంటే 78 240 338. సింప్లిఫై చేస్తే 232 - 368 అంటే -136 వస్తుందండి. ఇది ΔT. బై క్రామర్స్ రూల్ x equal to ΔT1 by ΔT, that equals -408 by -136 అంటే 3 times క్యాన్సిల్ అయిపోతాం. నెక్స్ట్ y equal to ΔT2 by ΔT అంటే -136 by -136 1 టైం క్యాన్సిల్ అవుతుంది. తర్వాత z equal to ΔT3 by ΔT, that equal to -136 by -136 ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. Therefore the solution set of the given equations, the solution set of the given system of equations is x equal to 3, y equal to 1, y equal to 1, z equal to 1. ఇదండి విషయం. ఈసారి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ బాగుంది. Yes, sir. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇప్పుడు ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, చెప్తాను నేను. ఈ సమ్స్ చెప్పేసిన తర్వాత ఇంపార్టెంట్ సమ్స్ కూడా చెప్తాను, అవి నోట్ చేసుకుంటారు మామూలుగా. Okay, sir. Okay, sir. Given system of equations, sir. Given system of equations, sir. Gauss Jordan method ఈరోజు చెప్తారు సార్. ఇదిగో ఆ సమ్ అయిపోతే గాస్ జోర్డాన్ మెథడ్. ఇంకా 2x - y + 8z = 13. 2x - y + 8z = 13. 3x + 4y + 5z is equal to 18, sir. ఇది 13 కదా Sir, 13, sir. Yes, sir. It is 18, sir. 5x - 2y + 7z, sir. 20, sir. It can be written as ax = d. అంటే 2 - 1 8 3 4 5 5 - 2 7 into xyz equal to 13 18 20. ax equal to d. a equal to 2 - 1 8 3 4 5 5 - 2 7. Det a equal to det, sorry నేను మ్యాట్రిక్స్ ఇస్తానండి. det అనేది మ్యాట్రిక్స్ కాదు. Okay, sir. det 2 - 1 8 3 4 5 5 - 2 7 ఇది 5 అమ్మ. ఇది
దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 28 ప్లస్ 10 ప్లస్ 1 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 21 మైనస్ 25 ప్లస్ 8 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే -6 మైనస్ 20. ఇది సింపుల్గా చేస్తే 2 ఇంటూ 38 ప్లస్ 1 ఇంటూ -4 ప్లస్ 8 ఇంటూ -26. ఇదేమో 76 -4 208. ఇప్పుడు సింపుల్గా చేస్తే 76 మైనస్ 212 అంటే -136 నాట్ ఈక్వల్ టు 0. Therefore, A inverse exists. A is a non-singular matrix. Therefore, A inverse exists. Adjoint A equal to (4,5,3,4) -2 7 5 -2 -1 8 2 -1 4 5 3 4. 4 7s are 28 plus 10 అంటే 38. 5 5s are 25 minus 21 అంటే 4. -6 minus 20 అంటే -26. -16 plus 7 అంటే -9. 14 minus 40 అంటే -26. -5 plus 4 అంటే -1. -5 minus 32 అంటే -37. -27, sir. -27 Yes, sir. అవును సార్. అవునా? 24 కదా సార్. 8 4 24. 32, sir. మీరు అందరూ చాలా బాగా చదివారు మా ఎక్కలు టేబుల్స్. వెరీ గుడ్. 8 4s are 32 minus 32. -5 minus 32 ఎంత? minus 5 minus 32. Okay, sir. -37 వస్తుంది. ఏవో Plus చెప్తారు 30 కాదు. plus 5 ఉంది. 8 3s are 24. 24 minus 10. Next 2 4s are 8. 8 plus 3 11. 38 4 minus 26 -9 minus 26 minus 1 minus 37 14 11. ఇది adjoint A. A inverse equal to 1/30 into adjoint A. 1/30 అంటే -1/136 అని రాసేస్తాం. ఇంకా ఏమా మైనస్ పైకి వెళ్ళిపోయింది అంతే. ఏమా Yes, sir. Yes, sir. 4 minus 96 26 14 minus 26 minus 1 11. ఇప్పుడు by matrix inversion method x equal to A inverse into D -1/136 into 38 minus 9 minus 37. Next -37 4 minus 26 14 minus 26 minus 1 11 into D అంటే
డి అంటే మనకి 13, 18, 20. ఏమండి ఇప్పుడు చూడండి, ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే -1/136 ఇంటూ 38 13s అండి. 38 13s అంటే 13 3s are ఎంత? 39, 390. 390ని 13 8s are 104. 390ని 104 అంటే 490ని 494 అవుతుందండి. నెక్స్ట్ 18 9s are అంటే 162 -162. నెక్స్ట్ 37 2s అంటే 54, సారీ 74 అంటే 740. నెక్స్ట్ 4 13s 52 -26 18s. 26 18s అంటే 18 2s are 36 అంటే 360. 360ని 108. 360 108 అంటే 468 -468. నెక్స్ట్ 280. నెక్స్ట్ 26 13s అంటే 13 2s are 26 అంటే 260ని 338 78. 260ని 78 338 -18 ప్లస్ 220. వీటిని సింప్లిఫై చేస్తే -1/136 ఇంటూ ఏమని వస్తుందంటే లోపల చూడండి 494 మైనస్ ఇంకో స్టెప్ వేస్తాను 800 902. నెక్స్ట్ 52ను 28 అంటే ఎంత? 332 -468. నెక్స్ట్ ఎంత వస్తుంది? -356 ప్లస్ 220 -356 ప్లస్ 220. ఇది సింప్లిఫై చేస్తే మనకి -1/136 ఇంటూ ఇది 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 500 అవుతుంది, అంటే 408 మైనస్ ఇది -136 వీటన్నిటిలో -136 బయటికి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే అప్పుడు 136 క్యాన్సిల్ అయిపోతే 311 వచ్చేస్తుంది. ఏమండి ఇది ఎక్స్. సరే తర్వాత స్టెప్ చూడండి. 136 కామన్ తీయండి. -136 కామన్ తీయండి. అక్కడ -136 కామన్ తీస్తే దీన్ని మనం 136 3s కింద రాసుకోవచ్చు. ఇక్కడ -136 కామన్ తీస్తే 1 1 వస్తుంది. కాబట్టి x ఈక్వల్ టు -136/-136 ఇంటూ 311. ఈ 136 క్యాన్సిల్ అయిపోతే x అంటే మనం స్మాల్ xyz అనుకున్నాం కాబట్టి xyz ఈక్వల్ టు 311. Therefore, the solution set of the given system of equations is x equal to 3, y equal to 1, z equal to 1. అయిపోయింది. నెక్స్ట్ ఈసారి 8th క్వశ్చన్ అండి, ది లాస్ట్ ఎక్సైజ్. Cramer's method. Given system of equations, sir. X plus y plus z equal to 9. 2x plus 5y plus 7z equal to 52. x plus y minus z equal to 0. It can be written as
AX ఈక్వల్ టు డి. ఏమండి ఒక్క నిమిషం. చూడండి ఇది ఎలా రాయొచ్చు అంటే మనం 1 1 1 నెక్స్ట్ 2 5 7 2 1 minus 1 into xyz equal to 9 52 0. Am I next? dx equal to d. Next ఏం చేయాలి? Delta is equals to Set of set of a A into T. Let delta equal to delta equal to det 1 1 1 1 2 5 7 2 1 minus 1 that equal to 1 into minus 5 minus 7 రాసానా చిన్న వాల్యూస్ కాబట్టి డైరెక్ట్ గా రాసానా yes sir రాసి Yes sir, direct గా రాశాను sir. minus 5 minus 7 minus 12 minus 1 into 20 కాలమ్స్ పెడితే minus 2 minus 14 minus 16 ఈ 1 into plus 1 into 20 కాలమ్స్ పెడితే 2 minus 10 minus 8 minus 12 plus 16 minus 8 అంటే minus 20 plus 4 16 అంటే minus 4 not equal to 0. నెక్స్ట్ డెల్టా 1 తీసుకోండి. డెల్టా 1 equal to det 952 0 151 17 minus 1 that equal to 9 into minus 5 minus 7 minus 12 minus 1 into 20 కాలం విడిచిపెట్టేస్తే minus 52 plus 1 into 20 కాలం విడిచిపెట్టేస్తే minus 51 52 ఇది కూడా 52 వచ్చిందేంటి 47 yes sir 52 minus 52 అంతే. ఇది minus 108 plus 52 plus 52 minus 108 plus 104 అంటే minus 4 వస్తుందమ్మా. అర్థమైందా మాకు స్టెప్ అయినా minus 108 plus 104 అని రాయినా అర్థమైంది సార్ అక్కర్లేదు సార్. delta 2 equal to det 122 952 0. మీకు కావాలంటే ఒక స్టెప్ వేసుకొని నష్టమేమి లేదు. ఓకే సార్. అలాగే 17 minus 1 1 into 20 కాలం విడిచిపెడిస్తే minus 52 minus 9 into 20 కాలం విడిచిపెడిస్తే minus 2 minus 14 minus 16 plus 1 into 20 కాలం విడిచిపెడిస్తే 0 minus 104 minus 52 plus 144 minus 104 అంటే ఇది minus 156 plus 14 అంటే minus 12 సార్. ఈసారి డెల్టా 3 మీకు అర్థం కాకపోతే ఇంకో స్టెప్ వేసుకోండి. వేయమంటే వేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. మీరు మళ్ళీ తప్పు మాత్రం చేయకండి. ఒక స్టెప్ ఒకటి ఎక్కువ వేసినా నష్టం ఏమి లేదు. ఇక్కడ కావాలంటే ఒక స్టెప్ వేయమంటే వేస్తాను, అందుకనే గ్యాప్ వదిలేండి. ఏనా అక్కర్లేదు సార్. వద్దు సార్, అక్కర్లేదు సార్. అర్థమవుతుంది సార్. 151 తర్వాత 952 0 దట్ ఈక్వల్ టు 1 into 20 కాలం విడిచిపెడిస్తే 0 5 0 మైనస్ అంటే 52 వస్తుంది. minus 52 సార్. సార్ 1 into 52 సార్. తర్వాత minus 1 into 20 కాలం విడిచిపెడిస్తే minus 104 వస్తుంది. minus 104 ప్లస్ 9 into 20 కాలం విడిచిపెడిస్తే 2 minus 10 అంటే minus 8 అవుతుంది. minus 8 సార్.
అంటే ఇది -52 ప్లస్ 104 మైనస్ 72 అంటే -124 కాబట్టి 20 వస్తుంది మైనస్. మీరు కావాలంటే ఇంకో స్టెప్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్థమైంది సార్. బై క్రామర్స్ రూల్ x equal to delta 1 by delta that equal to -4 by -4 that equal to 1. Next 1 sir. y equal to delta 2 by delta -12 by -4 3 3 sir. sir. z equal to delta 3 by delta -20 by -4 5 sir. 5. yeah. Therefore the solution set of the given system of equations is x equal to 1, y equal to 3, z equal to 5. Eighth solution, matrix inversion method. Given system of equations, sir. X plus y plus z equal to 9. 2x plus 5y plus 7z. 2x plus 5y plus 7z equal to 52. 2x plus y minus z. 2x plus y minus z equal to 0. It can be written as ax equal to d. 1 1 1 2 5 7 2 1 minus 1 into x y z equal to 952 0. Am I next? ఇప్పుడు ఈసారి ఏం చేయాలి మనం? a equal to అయితే here a equal to That value from it. 1 1 1 2 5 7 2 1 minus 1. Det a equal to det 1 1 1 2 5 7 2 1 minus 1. That equals 1 into 20 column expression -5 -7. రాసిన -12 అని Yes sir. -1 into 20 column విడిచిపెట్టేస్తే -2 -14 -16 తర్వాత +1 into 20 column విడిచిపెట్టేస్తే 2 -10 -8 -12 +16 -8 అంటే -20 + 16 అంటే -4 నాట్ ఈక్వల్ టు 0. Therefore A is a singular matrix. Non-singular. Non-singular sir. వెరీ గుడ్. మీరు బాగానే అబ్జర్వ్ చేస్తారమ్మా. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్ అని చెప్పొచ్చుగా. Yes sir. ఎగ్జిస్ట్స్ అవును. ఈసారి అడ్జాయింట్ ఏ. adjoint A equal to 5725 5725
1 - 1 2 1 తర్వాత 1 1 1 1 నెక్స్ట్ 5 7 2 5 ఇప్పుడు ఏమైనా వస్తుందంటే -5 - 7 -12 -12 15 + 2 16 నెక్స్ట్ 2 - 10 -8 -8 1 + 1 2 -1 - 2 -3 2 - 1 1 7 - 2 2 - 7 -5 5 - 2 3 ట్రాన్స్పోజ్ చేస్తే -12 16 -8 2 - 3 1 2 - 5 3 A inverse equal to 1/det A into adjoint A. That equal to 1/det A అంటే -1/4 into adjoint A -12 2 2 16 -3 -5 -8 1 3. ఇప్పుడు ఈసారి by matrix inversion method by a matrix inversion method x equal to A inverse into D. A inverse అంటే -1/4 into -12 2 2 16 -3 -5 -8 1 3 into D అంటే 952 0. That equal to -1/4 into ఈ సింప్లిఫై చేస్తే -12 into 9 అంటే -108 2 into 52 అంటే 104 plus 0 నెక్స్ట్ 16 9s are 144 -3 into 52 అంటే -156 -0 నెక్స్ట్ -72 plus 52 plus 0. సింప్లిఫై చేస్తే -1/4 into ఇది ఏమైనా వస్తుందో చూడండి -108 + 104 అంటే -4 కదండి. నెక్స్ట్ 144 - 156 అంటే -12 -20. వీటన్నిటిలో -4 బయటికి తీసుకొచ్చేయండి. -4/4 into 135 ఇదంతా x ఈక్వల్ టు 135 అని వచ్చింది. లేదంటే ఇక్కడ రాసేచ్చు మ్యాట్రిక్స్ మనం x y y z equal to 135. Therefore, the solution set of the given system of equations is x equal to 1 comma y equal to 3 comma z equal to 5. సో మొత్తం కవర్ అవుతున్నట్టుంది లేదు సార్. లేదే ఎస్ సార్ అయిపోయింది సార్, కవర్ అయిపోయింది. ఇంకేంటి కొద్దిగా కట్ అయింది సార్. చిన్న ముక్క సార్ అది అన్న. అదే సార్ చిన్న ముక్క సార్, అర్థం అవుతుంది సార్. సార్ ఒకసారి వెనకాల సమ్ పెట్టరా సార్? 6th సమ్ అది అయిపోయింది సార్. మాట్లాడు. థర్డ్ సెమ్ 7th సెమ్ హోంవర్క్ అండి మీకు. అది ఈ రోజు హోంవర్క్. సాయంత్రం ఏంటంటే మీరు గాస్ జోర్డాన్ మెథడ్ లో మనకి ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చూద్దాం ఒకసారి. గాస్ జోర్డాన్ మెథడ్ ఇది గత 3 years గా ఎవరో మానేసాడు ఈ మోడల్, కానీ చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది.
మేము చదువుకున్నప్పుడు ఈ సమయం ఇలాంటివి ఇచ్చేవాడు, ఈ మోడల్ ఇచ్చేవాడు మాకు. సాధారణంగా ఈ మోడల్ ఇందులో కూడా జనరల్ గా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుంటాం, ఏఎక్స్ ఈక్వల్ టు డి రాస్తాం. ఇక్కడ చేసే నెక్స్ట్ వర్క్ ఏంటంటే అక్కడైతే మనం క్రామర్స్ మెథడ్ లో డెల్టా ఈక్వల్ అని చెప్పి డెల్టా తీసుకున్నాం ఏకి. అలాగే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ లో డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసేసుకుంటాం. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఇంకా నేను గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సార్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఇవన్నీ రాయను. ఎందుకు మనకు టైం వేస్ట్, రాయనా రాస్తాం లేదు. ఎస్ సార్. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సార్ a1x plus b1y plus c1z equal to d1, a2x plus b2y plus c2z equal to d2, a3x plus b3y plus c3z equal to d3. It can be written as ax equal to d. అంటే మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమైనా వస్తుందంటే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 into xyz equal to d1 d2 d3. Ax equal to d. The augmented matrix is augmented matrix అంటే ఏంటండి? ఏడి సార్. కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కలిపి AD ఈక్వల్ టు a1 b1 c1 d1 a2 b2 c2 d2 a3 b3 c3 d3. ఇప్పుడు ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మనం ఏం చేయాలంటే రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఉపయోగించి దీన్ని మనం ఏ ఫామ్ లో మార్చాలంటే అప్లై రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ on AD and it transform into the form ఎలా మార్చాలంటే ఇక్కడ చూడండి ఒకసారి 100 ఆల్ఫా 010 బీటా 001 గామా ఈ విధంగా మార్చుకోవాలండి. ఇలా మారిస్తే ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేసాం అనుకోండి. 1 into x plus 0 into y 0 plus 0 into z 0 అంటే x ఈక్వల్ టు ఆల్ఫా, y ఈక్వల్ టు బీటా, z ఈక్వల్ టు గామా. అర్థమైందా సొల్యూషన్? అప్లై రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ కదా. అవును సార్. కాబట్టి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నా పర్వాలేదు, రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ అన్నా పర్వాలేదు. ఏమా? దెన్ ఇది 7 ఇలా మార్చాలి. Then the solution set of the given system of equations is x equal to alpha comma y equal to beta comma z equal to gamma. ఎందుకు అలా వచ్చింది అర్థమైంది కదా మీకు? 1 into x alpha 1 into y 1 into z. ఇది ఈ విధంగా మార్చుకోవాలమ్మా. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం 100 010 001 ఫామ్ లో మార్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమై ఉండాలి? 1 అయి ఉండాలి. అర్థమైందా? ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. నెక్స్ట్
ఫస్ట్ రోని ఉపయోగించి సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఫస్ట్ ఎలిమెంట్, అదే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫస్ట్ రోలోని ఫస్ట్ మ్యాట్రిక్స్, ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ 1 అయి ఉండాలి. ఫస్ట్ రోని ఉపయోగించి సెకండ్ అండ్ థర్డ్ మ్యాట్రిక్స్ లోని ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయాలి. వచ్చిన 0 పోకూడదు. అంటే అప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి? సెకండ్ రోని ఉపయోగించి థర్డ్ రోలోని సెకండ్ ఎలిమెంట్ ని 0 చేయాలి. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు 1 ఉండాలి. ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు, అదే ఒక మ్యాట్రిక్స్ లోని ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు 1 అయి ఉండాలి. ఫస్ట్ రోని ఉపయోగించి సెకండ్ రోలోని థర్డ్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయాలి. తర్వాత సెకండ్ రోని ఉపయోగించి థర్డ్ రోలోని సెకండ్ ఎలిమెంట్ 0 చేయాలి. ఇంకా అక్కడి నుంచి మామూలుగా మన ఇష్టం. అది తర్వాత వచ్చిన 0 పోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఈసారి మనం డైరెక్ట్ గా ఎక్సైజ్ సమ్ చెప్పేస్తాను. ఏమని? ఎస్ సార్. ఒక సొల్యూషన్ వచ్చే సమ్ చెప్తాను. సొల్యూషన్ రాంది కాకుండా సొల్యూషన్ వచ్చే చెప్తాను. సార్ ఇందులో కండిషన్ ఏంటి సార్ సొల్యూషన్ రావాలంటే? రాకూడదు అంటే కనుక ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అదే రాసేయడమే. ఇంకా అంతకనే ఏం లేదు. ఎస్ సార్. అంటే ఇన్కన్సిస్టెంట్ అయ్యి రాయాలి సార్. అయితే ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం సొల్యూషన్ చేసుకుంటూ వచ్చామనుకోండి, లాస్ట్ రో 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు అక్కడ గమనిస్తే లాస్ట్ రో మొత్తం 0 అయిపోదు, లాస్ట్ ఎలిమెంట్ ఉండిపోద్ది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి కాబట్టి అలా కూడా చెప్పొచ్చు, లేదంటే ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రోలో 0 0 0 11 అని ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎలా రాయొచ్చు? మనం ఈక్వేషన్ కింద 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ వై ప్లస్ 0 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 11 అవుతుందా? అవును సార్, అవును సార్. 0 రావాలి కానీ 11 కి ఈక్వల్ అవుతుంది కదా. జీరోలే కదా సార్ అని. మరి 0లే కాబట్టి 0కి ఈక్వల్ అవ్వాలి. మరి 11కి ఈక్వల్ అయిందంటే మరి సొల్యూషన్ డజంట్ ఎగ్జిస్ట్ అనే కదా దాని అర్థం. అయితే చూద్దాంలేండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఫస్ట్ ఎక్సైజ్ సమ్ చెప్పేస్తాను. ఎగ్జిస్ట్ అయ్యేది చెప్పండి సార్. ఎస్ సార్. సెకండ్ సమ్ చెప్పండి. ఎక్సైజ్ లోనే ఫస్ట్ క్వశ్చన్ చెప్పేస్తాను, సొల్యూషన్ రాదు కదా. గాజు జోడన్ మీద ఇది ఇంక ఇందులో దీని కింద రాస్తున్నారు కాబట్టి గాజు జోడన్ రాయట్లేదు. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్. ఫైవ్ ఎక్స్ మైనస్ 6y ప్లస్ 4z ఈక్వల్ టు 15. సెవెన్ ఎక్స్ ప్లస్ 4y మైనస్ 3z ఈక్వల్ టు 19. 2x plus y plus 6z equal to 46. ఏమండి ముందు మనం ఏం చేస్తాం? ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఏం చేస్తాం? మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తాం సార్. ax ఈక్వల్స్ టు d. ax ఈక్వల్ టు d ఫామ్ లో రాస్తాం. 5 మైనస్ 6 4 7 4 మైనస్ 3 2 1 6 ఇంటూ x y z ఈక్వల్ టు 15 19 46. ax ఈక్వల్ టు d. ఇప్పుడు ద అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని తీసుకుంటారు అన్నమాట. ద అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ AD equal to 5 minus 6 4 15 7 4 minus 3 19 2 1 6 46. మీకు ఇంతకుముందు మాట చెప్పాను, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు 1 ఉండాలని. ఇక్కడ లేదు. పోనీ ఏమైనా రోని ఏమైనా ఇంటర్చేంజ్ చేస్తే ఏమైనా వస్తుందా అంటే అది కూడా రాదుగా. ఇక్కడ ఏమైనా అన్ని ఎలిమెంట్లు కూడా 1 లేవుగా ఫస్ట్ కాలంలో. మనం ఏమైనా 1 చేయాలనుకుంటే కనుక దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే R1 మార్చొచ్చు. ఎలా అంటే R1 మైనస్ 2R3 అప్పుడు 1 వస్తుందిగా. అలా అయినా చేయొచ్చు. లేదంటే ఇంకా డైరెక్ట్ గా నా టార్గెట్ ఏంటి, ఇక్కడ 1 ఉన్నా లేకపోయినా కానీ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కూడా 0 చేయడం నా టార్గెట్.
కాబట్టి ఈ 5ని అలాగే ఉంచేసి ఈ రెండింటిని 0 చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, R2ని మార్చాలి, 5R2 మైనస్ 7R1, అవునా? అవును సార్. 5 7 35 మైనస్ 7R1 అంటే 7 into 5 అంటే 35, 0 అయిపోతుంది. అలాగే R3ని మార్చాలి, R3 మైనస్ అంటే 5R3 మైనస్ 2R1, అర్థమైందా? సార్. చూడండి, ఇప్పుడు R2ని మారుస్తున్నాను, అలాగే R3ని మారుస్తాను, పక్కన రాసుకోవచ్చు. అయితే R2 అంటే 5R2 మైనస్ 7R1, నెక్స్ట్ R3 అంటే 5R3 మైనస్ 2R1. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వివాలెంట్ ఏమైనా వస్తుంది ఇక్కడ, 5 మైనస్ 6 415 యాజ్ ఇట్ ఈజ్ గా ఉండిపోతుంది, 5 మైనస్ 415 అలా ఉండిపోతుంది. చెప్పమ్మా. ఇక్కడ పైన తీసుకున్నారు కదా సార్, ఏంటి 5R2 మైనస్ 7. ఏమ్మా ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇది 5R2 అంటే 5 into 7 అంటే 35 మైనస్ 7R1 అంటే 7 into 5 అంటే 35, 0 అయిపోయింది. నెక్స్ట్ 5R2, 5 అంటే 5 4 20, 20ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 7 6 42, 20ని 42 ఎంత 62. నెక్స్ట్ 5R2 అంటే మైనస్ 15, మైనస్ 15 మైనస్ 4 7 28, మైనస్ 15 మైనస్ 28 ఎంత మైనస్ 43. 43 సార్, మైనస్ 43. నెక్స్ట్ 19 అంటే 5 19 సార్ ఎంత 95, 95 మైనస్ 105 అంటే మైనస్ 10. మైనస్ 10 సార్. నెక్స్ట్ 5R3 అంటే 10, 10 మైనస్ 2 into 5 10, 0. నెక్స్ట్ 5R3 అంటే 5, 5ను మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి 6 2 12, 5 ప్లస్ 12 అంటే 17 అవుతుంది. నెక్స్ట్ 5R3 అంటే 5 6 30, 30 మైనస్ 12 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 5R3 అంటే 46 వచ్చింది కదా, 5 40s అంటే 200 and 230, 230 మైనస్ 2R1. ఇక్కడ ఒకసారి చూడడం, ఇది 5R3 అంటే 30, 30 మైనస్ 8 అంటే 28 ఏమో కదా, ఉన్నాయి ఎక్కడ సార్ ఈ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ సార్. ఇది 5R3 అంటే ఎంత 30, 30 మైనస్ 2 4 8, 30 మైనస్ 8 అంటే 28 కదా. 30 మైనస్ 8 22 సార్. 30 మైనస్ 8 22 కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 5R3 అంటే 230 మైనస్ 30 అంటే 200 అవుతుంది. ఏమండి, అది తర్వాత ఏం చేయాలంటే ఇది 0 చేయాలి. దేని ఉపయోగించి, R2ను ఉపయోగించే చేయాలి. ఇది ఉపయోగించి చేయకూడదు, చేస్తే ఏమవుద్ది, ఇక్కడ ఉన్న 0 పోతుంది, వచ్చిన 0 పోకూడదు కదా. ఇప్పుడు ఇది 0 చేయాలంటే నేను ఏం చేయాలి, R2నేమో 17తో మల్టిప్లై చేయాలి, R3నేమో 62తో మల్టిప్లై చేయాలి, ఒకదాని కూడా సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? లేదు ఇది పెద్దవి వచ్చేస్తున్నాయి వాల్యూస్ అనుకుంటే మనం పని చేయొచ్చు, ఈ R1 లోంచి 2R3 తీసేసాం అనుకోండి, అప్పుడు 1 లో వస్తుంది. అప్పుడు ఇంటర్చేంజ్ చేయడం కాదు, 1 వచ్చేలా చూసుకుంటే అప్పుడు మళ్ళీ 0 చేస్తాం. అది minus 105.
సరిపోయింది. ఇప్పుడు ఇది చేసేద్దాంలేండి. R3ని మారుస్తున్నాను. R3ని 6 2 R3 మైనస్ 17 R2. ఒకసారి ఆ మెథడ్ కూడా చూద్దాం. ఏది బాగుందంటే అది ఈజీగా ఉంటే అది రాసుకుంది కానీ, ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇక మిగిలిన ఏం ఆరో 5 మైనస్ 6 4 15 0 62 మైనస్ 43 మైనస్ 10. ఇప్పుడు ఇక్కడ చూడండి 62 అంటే 0 అవుతుంది. ఇది 62 R3 అంటే 62 ఇంటూ 17 మైనస్ 17 ఇంటూ 62 అంటే 0 అయిపోతుందిగా. మనం మల్టిప్లై చేయగల అయిపోద్దా? ఎస్ సార్. నెక్స్ట్ 62 22s. 62 22s అంటే 62 2s ఎంత అండి? 124. 124 అంటే 1240 1240 అవునా? ఎస్ సార్. 1240 124 కలపండి. 1240 124 అంటే 240 340 340ని 24 364 అవుతుంది. అంటే 1364 అవుతుంది. అవునా? ఏమా సార్ అవును సార్. 1364 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 17 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 17 43s కావాలి. 17 3 ఎంత 51 1 5 ఉంటుంది. 17 4 ఎంత 68 68ను 5 68 5 73 అంటే 4 + 1 అంటే 5 6 + 3 9 7 అంటే 20. ఇదేమవుతుంది 62 2s అంటే 124 కదా. 124 అంటే 12,400 సార్. ప్లస్ 170 512 సార్. 12570 వచ్చింది. ఎస్ సార్. 12570 వచ్చింది. అది 2095 అనే క్యాన్సిల్ అవుతుందని చూడండి అందరూ. సార్ ఇప్పుడు R3/2095 చేయొచ్చు కదా సార్? అవుతుందా? కాదు. 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఎస్ సార్. R3ని మారుస్తున్నాం. R3/2095 చేస్తున్నాను నేను. ఇది 6 టైమ్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది. చూడండి 6 5 30 0 3 ఉంటుంది. 6 9 54 3 57 7 5 ఉంటుంది. 5 6 2 0 అంటే ఇప్పుడు ఇది ఎలా మారిపోతుందంటే 5 మైనస్ 6 4 15 0 62 మైనస్ 43 మైనస్ 10 ఇది ఏమైనా వస్తుందంటే 0 0 1 6 వస్తుంది. అర్థమైందండి? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఉపయోగించి దీన్ని 0 చేయండి. అర్థమైందా? చేయొచ్చు కదా. R2 0 చేయొచ్చు సార్. R1 కూడా చేసుకోవచ్చు. 0 చేయొచ్చు కదా. -43 R3 సార్. మైనస్ కాదు ప్లస్ R2 ప్లస్ 43 R3 చేసాం అనుకోండి ఇది 0 అయిపోతుంది. అలాగే R1 మైనస్ 4 R3 చేసాం అనుకోండి ఇది 0 అయిపోతుంది. అర్థమైందా? సార్ ఒక డౌట్. చెప్పమ్మా. సార్ మన మెయిన్ టార్గెట్ ఏంటంటే R1 మారుస్తాను. R1 మైనస్ 4 R3 అలాగే R2 మారుస్తాను. R2 ప్లస్ 43 R3 అర్థమైందా? చూడండి ఒకసారి. సార్ అవును సార్. R1 మారుస్తున్నాను. R1 మైనస్ 4 R3 R2 మారుస్తున్నాను. R2 ప్లస్ 43 R3 సార్. ఇది ఈక్వివాలెంట్. ఇక్కడ చూడండి -4 R3 అన్నప్పుడు 5 - 6 యాసిడ్గా వచ్చేస్తాయి. 4 - 4 అంటే 0 అయిపోతుంది. అవునా? అవును సార్. ఎస్ సార్. 15 - 4 × 6 అంటే ఎంత 24. 15 - 24 అంటే ఎంత అవుతుంది? -9 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత 0 యాసిడ్ వచ్చేస్తుంది. 62 కూడా యాసిడ్ వచ్చేస్తుంది. 0 62 ఇక్కడ చూడండి
43 మైనస్ 43 ప్లస్ 43 అంటే 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం అక్కడ ఉపయోగించిన ఆపరేషన్ ఏంటంటే ఇది. R2 ప్లస్ 43 R3. R2 మారుస్తున్నాను, R2 ప్లస్ 43 R3. ఇప్పుడు మైనస్ 43 ప్లస్ 43 అంటే 0 అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 10 ప్లస్ 643 ఎంత? 6 4 జర్ 24, 240ని 3 6 జర్ 18, 240 18 ఎంత? 258. 258 సార్. అంటే 248గా 248 సార్. ఇక్కడ ఏమని వస్తుంది? 0016. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు చూడండి, ఈ R2ని 62తో డివైడ్ చేయొచ్చండి. సార్ చేయొచ్చు సార్. ఎస్ సార్. 248 is equal to 262 సార్. 5 మైనస్ 0 మైనస్ 9, 0 1 0 4 ఏనా? ఎస్ సార్. 0 0 1 6. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఈ సెకండ్ రోన్ ఉపయోగించి ఇది 0 చేయొచ్చా నేను? ఎస్ సార్ చేయొచ్చు సార్. ఇప్పుడు R1 వస్తుంది ఎలా అంటే R1 ప్లస్ 6R, అంటే ఇది ఎలా వస్తుందంటే 5 మైనస్ 6 ప్లస్ 6 అంటే 0, 0 ప్లస్ 0 0, మైనస్ 9 ప్లస్ 24 కదా, 6 4 జర్ అంటే 15. 0 1 0 4 0 0 1 6. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ రోని 3 తో డివైడ్ చేసుకోవచ్చు. R1 divided by 5 తో డివైడ్ చేయొచ్చు సార్. సారీ 5 తో 3 తో కాదు. ఇది ఈక్వివాలెంట్ ఏమని వస్తుంది? 1 0 0 5 3 సార్. 0 1 0 4 3 సార్. ఇక్కడ 3 సార్. 3 సార్ కదా సార్. 3 అమ్మ 3. ఎస్ సార్. తర్వాత 0 0 1 6 అవుతుంది ఏమా? ఎస్ సార్. అంటే 3 4 6 వచ్చిందమ్మా ఆన్సర్. ఒకసారి సార్ చెక్ చేస్తున్నాను. ఎస్ సార్ 3 4 6 వచ్చింది సార్. కాబట్టి ఇక్కడ therefore the solution is, మీరు 1 0 0 ఎలా వచ్చేస్తే ఫార్ములా మళ్ళీ 1 into x plus 0 into y plus 0 into z అలా రాయక్కర్లేదు. therefore the solution is అని చెప్పి రాసేచ్చు. the solution is x equal to 3 comma y equal to 4 comma z equal to 6. సారీ మ్యాథ్స్